కళ్యాణి కథ. రచన రంగనాయకమ్మ గారు. చదువుతున్నది దేవి. 4వ ఎపిసోడు. చూడగానే ఒక లైక్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. ఇంకా నవల్లోకి వెళ్దామా? ఆ తర్వాత కళ్యాణి కార్యక్రమం అంతా ఇంట్లో ఉన్నదే తినడం, తన చదువు తాను చూసుకోవడం అది మాత్రమే అయింది. హిందీ టీచర్ అమ్మ బాగా బుద్ధి చెప్పింది పిల్లకి అనుకున్నారు కళ్యాణి అమ్మ నాన్నలు. టీచరమ్మ ఏం చెప్పింది అని కూతుర్ని అడగలేదు. ఆ తర్వాత సంవత్సరాల్లో కళ్యాణికి వచ్చిన ఇంకో సమస్య సైకిల్ సమస్య. స్కూల్ 5-6 కిలోమీటర్ల దూరం. బస్సులు సవ్యంగా రావు. అనేకసార్లు నడిచిపోవలసి వస్తూ ఉంటుంది. అందుకే సైకిల్ కావాలని అడిగింది. అది తన అవసరాన్ని చెప్పడంతో ఆగలేదు. దాన్ని పట్టుదలలాగా 6 నెలలకు పైగా సాగదీయవలసి వచ్చింది. అక్కగారికి సైకిల్తో అవసరం ఎందుకు లేదంటే అప్పటికే ఆమె స్కూల్ మానేసింది. స్కూల్ మానక ముందు సైకిల్ మీద వెళ్ళడం లావణ్యకు భయం. కారు అయితే తేలిగ్గా నడపొచ్చేమో, సైకిల్ వద్దు అనేది. కళ్యాణ్కి సైకిల్ దాదాపు ఏడాది పట్టుదల తర్వాత అందింది. సైకిల్ కొనాలంటే డబ్బెక్కడిది అని ఎదురువాదాలు చేసే నాన్నగారు పెద్ద కూతురు అడిగిన రేడియోని మాత్రం వారం రోజుల లోపలే కొనేశాడు. సైకిల్ కన్నా రేడియో ముఖ్యం, వార్తలు తెలుస్తాయి అన్నాడు. బుద్ధిమంతురాలైన చిన్న కూతుర్ని ఎంతగా ప్రేమించాలో తెలియని తండ్రికి రేడియోలో నుంచి వచ్చే వార్తలు చాలా ముఖ్యమయ్యాయి. చిన్న కూతురు చదువు మీద తల్లిదండ్రులకు ఆశ్చర్యమే కానీ ఇతరులతో చెప్పుకోవడానికే కానీ అసలైన ఆసక్తి ఉండేదే కాదు. ఒకసారి అక్క చెల్లెల్ని ఏదో రాసి పెట్టమని అడిగితే చెల్లెలు అమ్మో నాకు టైం లేదు అంది. నాన్న అటు వస్తూ ఉంటే అక్క నాన్నతో చూడు నాన్న, నా వేలు నొప్పిగా ఉందని కొంచెం రాసి పెట్టమంటే నా ఒంట్లో బాగాలేదని చెప్తే చిన్న ఎంత పెంకిదో నువ్వే చూసుకో అనేసింది అని చెప్పుకుంది. నాన్నకు కోపం వచ్చేసింది. చాప మీద నోట్స్ మీదకి వంగి రాసుకుంటున్న చిన్న వీపు మీద పెద్ద చరుపు పడింది. చిన్న కెవ్వుమంది. ఎందుకు ఎందుకు నాన్న కొట్టావెందుకు అని అరిచింది. కొట్టకేం చేయాలి? అక్కకు ఒంట్లో బాగాలేకపోతే చిన్న సాయం చేయలేవా? నా హోంవర్క్ నేను చేసుకుంటున్నా నాన్న, నాకు పరీక్ష ఉంది, అక్కకి తెలుసు. నోర్మే, నీ చదివే నీదా? తోడబుట్టిన వాళ్ళు ఒకరికొకరు సాయం చేసుకోవద్దు, ఎవరికి సాయం చేయవా అంటూ నాన్న ఇంకోసారి చెయ్యెత్తాడు. అమ్మ వంట వసారాలోంచి పెద్ద కేక. చిన్న అక్క చేత కాదు కానీ నువ్వు ఒకసారి లేచి చావిడి ఊడ్చేయి, నాకు నడుం బాగాలేదు ఈ పూట అని. అమ్మ నేను రాసుకుంటున్నా, నాకు పరీక్ష. రాసుకుందిలే, చావిడి ఊడిస్తే ఎంతసేపు, తర్వాత రాసుకో. అమ్మా బళ్ళోంచి వచ్చాక శుభ్రంగా ఊడుస్తా, ఇప్పుడు కాదు, ఇప్పుడు ఇది రాయాలి అంతే. చెప్పిన మాట వినే రకమా నువ్వు? పని ఎగ్గొట్టడానికి ఎప్పుడు రాత రాత అనే పాటే. చూడండి చిన్న తంతు ఎలా తప్పించుకుంటోంది అని నాన్నకు ఫిర్యాదు. నాన్న కోపం ఇంకా పెరిగింది. మళ్ళీ చెయ్యెత్తి రాబోతుంటే నాకు పనుంది నాన్న, గది సాయంత్రం ఊడుస్తాలే అనేసి చిన్న మళ్ళీ చాప మీద కూలబడింది. నోట్స్ని తెరిచింది. సరేలే సాయంత్రం రాగానే ఊడ్చేయి, అక్క మీద వంతు పెట్టకే. చిన్న మనసుకి ఏదో అయింది. చప్పున లేచింది. ఏది చీపురేది? అమ్మా నిన్న ఈ మూల పెట్టా కదా, ఏది చీపురు? ఆ దిక్కు వైపు పెట్టొద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు? చీపుళ్ళని ఆగ్నేయం వైపు పెట్టొద్దని చెప్తే వినవా? వసారాలో పెట్టి అందించుకో. చిన్న అదే చేసింది. చావిడి ఊడ్చేసింది. ముందు వసారా కూడా ఊడ్చేసింది. ఆ గది కూడా ఊడ్చేయి. అక్కకి బాగా లేదుటుగా? పర్వాలేదు, అక్కకి బాగుందమ్మా, అది రేడియో పాటలు వింటోంది. అదే మరి నీ పెంకితనం. చెప్పింది చెప్పినట్టు చెయ్యి, ఎదురు చూడకుండా వింటావా? ఇరుగు పొరుగు వాళ్ళందరూ నీ అల్లరి గురించి ఎంత నవ్వుకుంటున్నారో నీకేం తెలుసు? సాయంత్రం రాగానే ఆ గది ఊడ్చేయి, గుర్తుంటుందా? అప్పటికే కళ్యాణి స్కూల్కి బయలుదేరింది. ఒకసారి కళ్యాణి మేనత్త ఇంట్లో ఉన్నప్పుడు ఆ సాయంత్రం డాబా మీదకి వెళ్ళాలని మెట్లెక్కుతుంటే పక్కింటి పిల్లవాడి అరుపులు అటు చూస్తూ నిలబడిపోయింది. ఆ పిల్లవాడు 10 ఏళ్ల పిల్లవాడు. తల్లి వాడి చేతులు వెనక్కి లాగి పట్టి వాడి జుట్టు కూడా పట్టేసింది. తండ్రి చిన్న కర్రతో ఆ పిల్లాడి కాళ్ళ మీద బాధేస్తున్నాడు. అయ్యో అయ్యో బుజ్జి చచ్చిపోతాడు, కొట్టకండి మామయ్య, కొట్టకండి అని కళ్యాణి భయంగా పెద్ద పెద్ద అరుపుల్లో అరిచింది మెట్ల మీద నుంచి. అయినా వాళ్ళు ఇంకా కాసేపు చేసి నెమ్మదిగా ఆపారు.
కళ్యాణి గుండె దడతో ఊగిసలాడి ఇంకా ఆగలేదు. కిందకి వెళ్ళి మేనత్తకి చెప్పింది దాదాపు ఏడుస్తూ. ఆ పిల్లవాడిని కౌగిలించుకొని వాడి కాళ్ళ మీద నిమరాలని అనిపించింది. అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్దాంరా అంది. అత్తయ్య వాళ్ళేం వినరే, అప్పుడప్పుడు అంతే, నువ్వు ఊరుకో అంది. నన్ను కూడా మా వాళ్ళు కొడతారు అని కళ్యాణి అనలేదు. ఆ రాత్రి దాకా ఆ బాధ ఆగలేదు. 2 రోజుల తర్వాత కళ్యాణి ఆ కుర్రాడు వీధిలో ఎదురయ్యాడు. కళ్యాణి వాడిని సంతోషంగా దగ్గరకు తీసుకుంది. ఆ రోజు నిన్ను కొట్టారు, నేను చూశాను, బాగా ఏడ్చాను, ఎందుకు కొట్టారు అంది. వాడు కాసేపు సిగ్గుపడ్డాడు. మళ్ళీ అడిగితే చెప్పాడు. ఒక షాపులో డబ్బులిచ్చి గేమ్స్ ఆడాను, నా ఫ్రెండ్స్ కూడా ఆడారు, వాడేమో వాళ్ళతో నవ్వుతూ చెప్పాడు. అంతే, వాడు వెళ్ళిపోయాక నన్ను కొట్టారు అంటూ కొంచెం కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు. వద్దమ్మా, ఎంత కొట్టారు, అలాంటి దెబ్బలు తింటావా, వద్దు, నువ్వు బాగా పెద్దయ్యాక ఆడుకుంటే ఆడుకో, అసలు అది తప్పైతే ఎప్పుడు ఆడకే, ఇప్పుడు నీ కాళ్ళ మీద నొప్పి లేదా, ఏది చూపించు అంది. వాడు సిగ్గుపడ్డాడు. అయినా నా కాళ్ళ మీద చూస్తే మచ్చలుగా కనపడ్డాయి. అసలు తల్లిదండ్రులు అంటే ఏమిటో వయసులో కళ్యాణికి అర్థం కాలేదు. వాళ్ళ పోలీసులేమో అని అనుకుంది. పోలీసులు అంటే ఏమిటో తెలిసేదే కాదు. ఇరుగు పొరుగు వాళ్ళకి, బళ్ళో వాళ్ళకి ఆశ్చర్యంగా 2 తేడాలున్నా అక్కా చెల్లెళ్ళు ఇద్దరు 10వ తరగతిలోకి వచ్చారు. కలిసే ఉన్నారు అప్పుడు. ఆ తరగతి 3 సెక్షన్లుగా ఉంది. అక్కా చెల్లెళ్ళు వేరు సెక్షన్లలో పడ్డారు. అక్కా చెల్లెలి పక్కన ఉండనని వేరే సెక్షన్లోకి వెళ్ళింది. ఆ సంవత్సరం చివరికి పరీక్షల్లో చెల్లెలు ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే అక్క ఫెయిల్ అయింది. ఆ విషయం అందరికీ తెలిసిపోయింది. లావణ్య ఏడుస్తూ ఉంటే పరీక్షలు అన్నాక గెలుస్తారు, ఓడతారు, ఇంకొకసారి చదువుకుంటే నువ్వే బాగా పాస్ అవుతావు అన్నాడు తండ్రి. లావణ్య స్కూల్ మానవద్దని, తప్పిన తరగతికే మళ్ళీ వెళ్ళమని తండ్రి కాస్త గట్టిగానే చెప్పాడు. కానీ కుమార్తె లొంగలేదు. మొదట ఎలాగో చేరింది మళ్ళీ, అయినా రెండోసారి కూడా ఫెయిలే. తల్లి కూతుర్నే కౌగలించుకొని నిలబడింది. చిన్నది పైకి పోతే ఇది ఇంకా కింద పడి ఉంటుందా, సిగ్గుచేటు, చదువు మానేసిందని చెప్పుకుంటే ఏమీ పర్వాలేదు, ఇంట్లోనే కూర్చుని ఏదో చేసుకుంటుంది అని తేల్చేసింది. పెద్ద పిల్ల చదువులో బుద్ధిలో అలా ఉందంటే దానికి కారణమా తనే అని తల్లి ఏనాడు అనుకోలేదు, అనుకోదు కూడా. బడి వద్దని తండ్రి చెప్పినందుకు ఆ పొద్దున్నే తిండి మానేసి అలిగి పడుకున్న కుమార్తె తల్లి చేసిన సర్దుబాటుకి చప్పున లేచింది. తల్లి అందించిన కోడిగుడ్ల అట్టు 2 తింటూ మళ్ళీ గవ్వలు పట్టుకుంది. కాసేపటికి ఏదో గుర్తొచ్చినట్టు దేవుళ్ళ పటాలు ఉన్న చోట కూర్చుని అక్కడే ఉన్న అగరొత్తుల్ని వెలిగించి హారతి కర్పూరం కూడా వెలిగించింది. ఆ పళ్ళాన్ని తండ్రి దగ్గరికి తీసుకుపోతే ఆ తండ్రి హారతి కళ్ళకద్దుకున్నాడు. ఆ పరిమళానికి తల్లి చకచకా వచ్చి తను ఆ మంటని కళ్ళకద్దుకుంది. ఆశ్చర్యంగా వచ్చిన మామయ్య తన చేతిలో సంచిని పక్కన పెట్టి గబగబా పళ్ళెంలో ఆరిపోతున్న నిప్పుని కళ్ళకద్దుకున్నాడు. తర్వాత ఆ పక్క బల్ల మీద కూర్చుని సంచిని తెరిచి 4 పుస్తకాలు బయటికి తీశాడు. అమ్మా లావణ్య, నీ పేరు నేనే పెట్టాను, నువ్వు అందగత్తెవిలే అన్నాడు. ఎటొచ్చినా ఆ మాటే. బళ్ళో ఇంకేం చదువుతావు కానీ నేను తెచ్చిన పుస్తకాలు చదువుకో, ఇవేంటో తెలుసా అని ఒక్కొక్క పుస్తకాన్ని విడివిడిగా తెరిచి చూపిస్తూ చెప్పాడు. ఇది చూడు, అన్నీ వ్రతాలు చేయాలంటే చాలా డబ్బు కావాలి, కానీ అవన్నీ మనం చెయ్యాలని కాదు. జనానికి చాలా కష్టాలు వస్తూ ఉంటాయి. ఏ కష్టం వస్తే ఏం పూజ చేయాలో, ఏ వ్రతం చేయాలో అన్నీ ఇందులో చక్కగా ఉన్నాయి. చదివితే నీకే తెలుస్తుంది, నువ్వు నేర్చుకుని జనాలకు చెప్పొచ్చు అని ఆ పుస్తకాలన్నీ కళ్ళకద్దుకొని పక్కన పెట్టి ఇంకో పుస్తకం తీశాడు. లావణ్య కుతూహలంగా చూస్తూ నవ్వుతూనే కూర్చుంది. మామయ్య తెరిచి చూపించే 2వ పుస్తకం జాతకాల పుస్తకం. ఇదిగో చూడు, ఇది నేను ఒక స్వాముల వారి దగ్గర నేర్చుకున్నాను. మా పిల్లలకి చెప్పినా సరిగ్గా వినరు, నువ్వే శ్రద్ధగా వింటావు. వింటేనే కాదు, ఎవరు అడిగితే వాళ్ళకి వాళ్ళ జాతకాలు చెప్పాలంటే ఇది చదివితే తెలుస్తుంది. అసలు ఏంటి మామయ్య ఇది? చిన్న ఏమైంది? అప్పుడే పోయిందా స్కూల్కి? అది కూడా వింటే బాగుండను, నాకు కూడా చెప్పు మామయ్య. దానికి నేను చెప్తాలే. ఏంటిది? నిజంగా నాకు బాగా తెలియదు, కానీ చదివితే నీకే తెలుస్తుంది. నిన్ను ఆ స్వాముల వారి దగ్గరికి తీసుకెళ్తాను ఒకసారి. ఇదేంటంటే మనం పుట్టేటప్పుడు సూర్యుడు ఎక్కడున్నాడో,
చంద్రుడు ఎక్కడున్నాడో, గ్రహాలన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో దాన్ని బట్టి మన జీవితాలు ఉంటాయంట. పండితులకే ఇవన్నీ బాగా తెలుస్తాయి. నవగ్రహాల గురించి మా స్కూల్లో చదివానుగా. అవి ఎప్పుడు వాటి దారిన అవి తిరుగుతాయి మామయ్య అంటే. తిరుగుతాయిలే కానీ. లావణ్య నవ్వింది. నువ్వు పుట్టినప్పుడు ఒకలాగా, నేను పుట్టినప్పుడు ఒకలాగా, ఇంకొకళ్ళు పుట్టినప్పుడు ఇంకోలాగా గ్రహాలు తిరగడం మారిపోతూ ఉంటుంది మామయ్య. నేను అలాగే అడిగాను తెలుసా స్వాముల వారిని. ఆయన చెప్పిన దానికి నేను నోరెత్తలేదు, నువ్వు నోరెత్తలేవు. అంత బాగా చెప్పారు. అవి తిరుగుతాయో లేదో ఆయన చెప్పింది నాకు గుర్తులేదు, కానీ నిన్ను ఎప్పుడైనా అక్కడికి తీసుకెళ్తాలే, అక్కడ నేర్చుకోవచ్చు. అది కాదు మామయ్య, ఒకప్పుడు వేరు వేరు పిల్లలు పుడతారు కదా, వాళ్ళ జాతకాలు వేరువేరుగా ఎలా ఉంటాయి? అప్పుడు రాజు పేద సినిమాలో ఏమోనమ్మా. అసలు నువ్వు ఈ జాతకం పుస్తకం చదువు ముందు. ఇది కాదు, ఇంకో పుస్తకం కూడా చూడు. జ్యోతిష్యాలు, హస్త సాముద్రికాలు, పాద సాముద్రికాలు ఇంకా ఉన్నాయి ఇందులో. ఇది కూడా అలాగే గ్రహాలను బట్టే అనుకుంటా. ఒక పెళ్ళి జరగాలనుకో, ఈ జాతకాల్లో జ్యోతిష్యాల్లో చూస్తే పెళ్లి చేసుకునే వాళ్ళిద్దరికీ కలుస్తుందో లేదో తెలిసిపోతుందట. పెళ్లి కూతురికి పులి లాంటిదని, పెళ్లి కొడుకు మేక లాంటి వాడని, లేకపోతే అది ఇటు ఇది అటు తేలుతుందనుకో, వాళ్ళిద్దరికి పడదు కాబట్టి ఆ పెళ్లి చేయకూడదు. అందుకే పెళ్ళిళ్ళు చేసే ముందు ఇలాంటివి చూపించుకోవాలి. మరి ఎలాగ చేస్తారు పెళ్ళి? ఆ ఇద్దరికి కలవాలి కదా. ఒకళ్ళు చిలక, ఒకళ్ళు గోరింక అవ్వాలి. అలాగైతే వాళ్ళు సుఖంగా బ్రతుకుతారు. ఇది కూడా కాదు, ఇంకొక మంచి పుస్తకం ఉంది, ఇది చూడు. వాస్తు గ్రంథం ఇది. మనం కొంత ఇల్లు కట్టుకోవాలనుకో, కొత్త ఇల్లే కాదు, ఈ గదిలో మంచం ఆ గదిలో మార్చుకోవాలనుకో, ఆ మంచాన్ని తలవైపు ఎటు పెట్టాలో, కాళ్ళ వైపు ఎటు పెట్టాలో అన్నీ వాస్తు ప్రకారం చేయాలి. వేటికవి పెద్దవాళ్ళని ఎన్నెన్ని గొప్ప విషయాలు చెప్పారో. మా మిల్లులో ఒడ్లు ఆడించాలంటే ఆ మిల్లు ఎటువైపు ఉండాలో అటువైపే పెట్టించాను. రోజు దాన్ని ఆడించాలంటే అప్పుడు కూడా ముహూర్తం అది చూపించాకే మా వాళ్ళు మిల్లును కదిలిస్తారు తెలుసా. ముహూర్తాన్ని ఎవరు చెప్తారు మావయ్య? ఒక పురోహితుడు ఉంటాడులేమ్మా. రేపు పొద్దున్న పని ఎప్పుడు మొదలవ్వాలో ఈ రాత్రే పంచాంగం అది చూసి చెప్తాడాయన. నెలకి కొంత పడేస్తాను అతనికి. ఒకరోజు చేసినట్టే రెండో రోజు చేయకూడదా? అమ్మో, చాలా ప్రమాదం. ముహూర్తాలు నిమిషానికి మారిపోతాయంట. ఒక రోజున పొద్దున్న 6 గంటలకు 2 నిమిషాలకే మిల్లు కదిలితే ఆ మర్నాడు 5 గంటల 43 నిమిషాలకే మిల్లు మొదలవ్వాలి తెలుసా. ఆ టైంకే కాకుండా కొంచెం ముందో వెనకాలో మిల్లును కదిలిస్తే ఒడ్లు నలగవా మావయ్య? బాగా అడిగావే. నలుగుతాయేమో కానీ ఆ బియ్యం సరిగా ఉడకవని సాములారు అన్నారు. ఆ బియ్యం ఉడికిన ఆ అన్నం ఆరోగ్యం కాదంట. అవును, నువ్వన్నట్టే నేను కూడా అడిగాను. ఆయన బాగా చెప్తాడు. మా పిల్లలకు కూడా ఇవన్నీ చెప్పాలంటే వాళ్ళకి పరీక్షలంట, సెలవుల్లో చెప్తామన్నారు. అప్పుడైనా చదువుతారా? లావణ్యకి ఖాళీయే కదా అని నీ మాట గుర్తొచ్చి తెచ్చాను. చదువుతాను మామయ్య, తప్పకుండా చదువుతాను. కళ్యాణిని కూడా చదవమను. అమ్మో, దానికి బద్ధకం. అది అస్తమాను లెక్కలు, సైన్సు, గీన్స్లు అంటుంది. నాకు అస్సలు సైన్స్ అంటే చిరాకు. నీ 10th తప్పింది సైన్స్ పేపర్లోనే అనుకుంటా. కానీ ఏ వస్తువును తయారు చేయాలన్నా సైన్సులు ఉండాలే. వడ్ల మిల్లు తయారవ్వాలంటే దానికి తగ్గ లెక్కలు, వరస, వాయి ఉంటాయి కదా, అవి తెలియాలే. అదేంటి మామయ్య, పని వాళ్ళని చేయమంటే వాళ్ళే చేసేస్తారు కదా. చేస్తారులే, పిల్లలందరికన్నా నువ్వు వేర్లే. అన్నీ అడుగుతావు, ఆలోచిస్తావు. పుస్తకాలు తొందరగా చదువు. లావణ్య నవ్వుతూ ఆ 4 పుస్తకాలు మళ్ళీ తిప్పుతూ చూస్తుంటే వాళ్ళమ్మ 2 గ్లాసులతో కాఫీ తెచ్చి 1 గ్లాసును అన్నగారికి నవ్వుతూ అందిస్తూ 2వ గ్లాసును కూతురికిస్తూ గోరింటాకు వార్త చెప్పింది. బంగారి, ఎంకమ్మ గోరింటాకు తెచ్చింది, దాన్నే రుబ్బమంటావా, నువ్వు రుబ్బుకుంటావా అంది. బంగారి కాఫీ తాగడం ఆపి, అమ్మో దానితో వద్దు, అది రుబ్బితే దాని చేతులకు 2 పండిపోతాయి, గోరింటాకులో ఇంకే రసం ఉంటుంది, నేనే రుబ్బుకుంటా అంది. మామయ్య తెల్లబోయినట్టు, నువ్వు రుబ్బుకుంటే నీ చేతులు పండిపోతాయిగా, అరచేతుల్లో పువ్వులాగా పెట్టుకోవాలంటే ఎలా పెట్టుకుంటావే అన్నాడు.
బంగారి తల్లివైపు చూసింది. అమ్మా, నువ్వు రుబ్బరాదు అంది. ఉలిక్కి పడింది తల్లి. నేనా? నాకింకా పనుందమ్మా. ఇంకా చిక్కుడుకాయలే వలవలేదు. వాటిని బాగా చూస్తూ వలవాలి. వాటిల్లో పురుగులు ఉంటాయి. పోనీ చిన్న వచ్చాక చెప్పు, నువ్వు చెప్తే అది చేస్తుంది. అది రుబ్బుతుందా? దానికి హోంవర్క్ ఏదో ఉంటుందేమో. గోరింటాకు పెట్టుకుంటే ఆ చేతితో రాసుకోవడం ఎలాగా? గంటసేపు చేతుల్ని ఖాళీగా ఉంచుతుందా? అది గోరింటాకు పెట్టుకోదుగా. పర్లేదులే, నువ్వు చెప్తే చేస్తుంది. దాన్ని బ్రతిమలాడు కొంచెం. చి, దాన్ని బ్రతిమలాడాలా? నిన్న సినిమాకి వెళ్దామంటే రానంది. నేను ఒక్కదాన్నే వెళ్ళాగా. మావయ్య ఆశ్చర్యపోతూ, అది సినిమాలు చూడదా అన్నాడు. చూస్తుంది కానీ ఎప్పుడంటే అప్పుడు రాదు. నిన్న ఎన్టీ రామారావు సినిమాకి రమ్మంటే నాకు 2 రోజుల్లో పరీక్షలు ఉన్నాయి, రాను అంది. సినిమాకి వెళ్తే అదెంతసేపు? తర్వాత చదువుకోకూడదు. దానికి సినిమాలు ఇష్టమే కానీ సెలవుల్లో అయితేనే పుస్తకాలు వదిలి బయటకు కదులుతుంది. మామయ్య లేచాడు. సరేనమ్మా, నాకు పనుంది, వెళ్తానే. చదువుకో, ఆ పుస్తకాలు చాలా మంచివి అంటూ కదలబోయాడు. నీకేం పని ఉంటుంది మామయ్య? పనంతా పనోళ్లే చేస్తారుగా. ఇంకా నయం, నేను చూసుకుంటూ ఉండకపోతే 2 రోజులు 2 కుంచాలు బియ్యం దాచేస్తారు. నేను లేనప్పుడు ఎవరినో ఒకళ్ళని కాపలా పెడతాను కానీ వాడిని నమ్మలేమమ్మా. అందరూ దొంగ వెధవలే. ఏం చేస్తాం? ఎవరినో ఒకడిని నమ్మాల్సిందే. లావణ్య నవ్వుతూ, మావయ్య, నేను ఉండనా మీ మల్లులో? నాకు ఉద్యోగమి. చూడు, ఒక్క గింజనైనా పోకుండా చూస్తాను. భలే మాట అన్నావు. నిజమేలే, నేను మేనేజర్గా పెడితే నాకు ధైర్యమే. నేను ఇంకో కొత్త మిల్లు సంగతి చూసుకోవచ్చు. ఇప్పుడు ఆడేవి 2 మిల్లులేగా. నీకు పెళ్ళి అది జరగాలి కదమ్మా. సంసారం మీద పడితే పిల్ల జల్ల నీకెందుకులే. ఏం చిన్న ఉద్యోగం అంటుంది కదా, అది మాత్రం పెళ్లి చేసుకోదా? ఆడవాళ్ళు కూడా ఉద్యోగాలు చేయడం లేదా మావయ్య? నిజమేలే, నేను నా మిల్లులో పెట్టేస్తే నాకే సుఖం. నేనేమనుకుంటున్నానంటే మా కస్తూరికి రేపు 10th పరీక్షలు అయిపోగానే దాని చదువు ఆపేసి మిల్లు పనే చెబుదామనుకుంటున్నాను. కస్తూరి ఏమందో తెలుసా? నాకెంత జీతం ఇస్తావు డాడీ అంది. నవ్వలేక చచ్చాను. ఈ కాలం పిల్లలు అలా అయిపోతున్నారు. కస్తూరికి చెప్తాలే. లావణ్య అయితే జీవితం లేకుండా చేస్తానంది అంటాలే. అమ్మో, నేను జీతం లేకుండా చెయ్యాలా అని అరిచింది లావణ్య. మామయ్య పక్కున నవ్వుతూనే వెళ్ళిపోయాడు. 6 నెలలు దాటేటప్పటికీ లావణ్య గొప్ప జాతకాల శాస్త్రవేత్త, జ్యోతిష్య శాస్త్రవేత్త, వాస్తు శాస్త్రవేత్త, అలా అన్ని రకాల వేత్తలు అయిపోయింది. ఆ అమ్మాయిని చుట్టాలందరూ, ఇరుగు పొరుగు అందరూ అలా నమ్మేశారు. నా జాతకం చెప్పు అని రోజు ఎవళ్ళో ఒకళ్ళు ఈ జాతకవేత్త దగ్గరికి రావడమే. రాగానే అరచేతులు తెరిచిపెట్టి హస్త సాముద్రికం అంటారు. అది చెప్పు ముందు అని పట్టుకుంటారు. లావణ్యకు విసుగు ఉండదు. ఎదుటి వాళ్ళ అరచేతుల్లో వంపుల్ని శ్రద్ధగా చూస్తుంది. చూసి కొంత కంగారు పడుతుంది కూడా. ఇదిగో ఈ గీత చిటికెన వేల దగ్గర నుంచి చూపుడు వేల దగ్గరికి వెళ్ళిందంటే అమ్మో చచ్చిపోతామా అని నవ్వుతారు ఆ అరచేతి వాళ్ళు కంగారుగా. అబ్బే అలా కాదు కానీ కొంచెం చిన్నదే ప్రమాదం, పర్వాలేదులే, అన్నిటికీ విరుగుళ్ళు ఉంటాయి. నీకు ఇష్టమైన దేవుళ్ళకు మొక్కుకుంటే చాలు. 25 కొబ్బరికాయలు కొడితే. ఆ మాటలు జరిగేటప్పుడు కాలేజీ నుంచి ఇంటికి చేరిన కళ్యాణి చూసిందంటే కాసేపు అక్కడే నిలబడి వింటుంది. అక్క, శిశువు తల్లి కడుపులో పడినప్పుడు అరచేతులు ముడుచుకొని ఉంటాయంట. అప్పుడు ఆ వంపులు. ఏడ్సావులే, నీ చచ్చు కబుర్లు ఏమి చెప్పకు. నువ్వేమన్నా హస్త సాముద్రికం గ్రంథం చదివావా? అది చదివిన వాళ్లతో అయితే ఏ వాదమైనా చేస్తే నీకే తెలుస్తుంది. నేను అడిగేదాని గురించి చెప్పు. నీ వాదం ఎవరితో అయినా చేయకూడదా? నీతో ఎలాగా? ఏడాది చంటి పిల్లలకి లెక్కలు చెప్తారా? నేను చెప్పేది వినేవాళ్ళకు కూడా కొంత తెలివి ఉండాలి. వాదం ఆపేస్తుంది కళ్యాణి. తన సైన్స్ వాదం అరచేతుల వాళ్ల ముందు ఓడిపోవడం ఇష్టం లేనట్టుగా లోపలికి వెళ్ళిపోతుంది. ఆ రోజునే కాదు, ఒక్కరోజు కాదు, అప్పుడప్పుడు అక్క మాటలకు ఎదురు వాదిస్తూనే ఉంటుంది చెల్లెలు. అక్కడ తండ్రి కూడా ఉన్నాడంటే అతడు అరచేతుల గీతల శాస్త్రవేత్తనే సమర్థిస్తూ చిన్న కూతురికి బోధిస్తాడు. అక్క ఎన్నో గ్రంథాలు చదివి చెప్తోందిగా. మామ ఇచ్చిన పుస్తకాలే కాదు, ఇంకొన్ని తెచ్చాను, అన్నీ చదివింది. ఆ పుస్తకాలు రాసిన వాళ్ళు పిచ్చివాళ్ళ? మహా పండితులు. కావాలంటే నువ్వు చదవమ్మా అంటాడు.
తండ్రి సమర్థింపు అంతవరకే కాదు, తను బయటికి బయలుదేరాలంటే ఇంట్లో దొరికే జ్యోతిష్య శాస్త్రవేత్త, లగ్నాల శాస్త్రవేత్తని సమయం బాగుందో లేదో చెప్పమనడం అలవాటుగా చేసుకున్నాడు. ఆ తండ్రి ఉద్యోగం కూరగాయల దుకాణాల వాళ్ళ దగ్గర స్టోరుల్లో ఉన్న సరుకుల్ని తనిఖీ చేసే పని. అది హడావిడిగా వెళ్లాల్సిన పని కాదు, వెళ్లకుండా మానేసే పని కూడా కాదు. ఏదో ఒక సమయానికి వెళ్ళవలసిందే. ప్రతిరోజు ఇంట్లో ఉన్న శాస్త్రవేత్తతో, అమ్మ చూడు, నేను వెళ్ళాలి, కదిలే టైమేనా, నిన్ను రోడ్లో ఒక అతన్ని ఆటోవాడు గుద్దేశాడు, పాపం అతను నిక్షేపంలా రోడ్డు పక్కన నడుస్తున్నాడు, అయినా ఆటో తగిలింది అంటే దాన్ని ఏమనాలి? అదేగా మరి, మంచి క్షణాలు చెడ్డ క్షణాల్లోనూ. నాకు చెప్పు, ఇప్పుడు 10 దాటింది, బయలుదేరమంటావా అంటూ ఎక్కడో ఎవరికో ఏదో జరిగిందని మొదట గుర్తు చేసుకుంటాడు. తను మాత్రం మంచి క్షణాల్లో బయలుదేరాలనే నమ్మకానికి వచ్చేశాడు. ఇంటి శాస్త్రవేత్త వెంటనే ఒక పుస్తకం తీసుకుని ఏదో చదువుతుంది. తర్వాత గడియారం చూస్తుంది. నాన్న, అప్పుడే కాదు, ఇంకో 7 నిమిషాలు ఆగాలి నాన్న, సరిగ్గా 10:18కి కాలు బయట పెట్టు అంది. అది శుభక్షణం అంటుంది. తండ్రి గడియారం చూసుకొని నిలబడతాడు. 18వ నిమిషం అంటే ఎక్కడ చూడాలో సరిగ్గా తెలుసుకోలేడు. శాస్త్రవేత్తే గడియారంలో నిమిషాల ముళ్ళను చూస్తూ చూస్తూ నాన్న ఇంక కదులు కదులు అంటుంది. తండ్రి పరుగులాంటి నడకతో బయటపడతాడు. లావణ్యకి ఎంత ధీమగా ఉంటుందో, తను పెద్ద శాస్త్రవేత్తగా ఎవరేది అడిగినా చెప్పగలుగుతున్నాను అని. మామయ్య పుస్తకాలు తెచ్చి మొదటి నాడు తను మామయ్యని అడిగిన ప్రశ్నల్లాంటివన్నిటినీ ఎగరగొట్టేసింది. మిల్లును మంచి క్షణాలు చూసి కదపకపోతే ఆ బియ్యం ఉడకవా మావయ్య అని అన్నానని, మంచి క్షణాలు రోజు మారిపోతూ ఉంటాయా మావయ్య అని అన్నానని, చెడ్డ క్షణాల్లో కూడా చాలా పనులు చేస్తూనే ఉంటాం కదా అని అడిగానని అన్నీ మర్చిపోయింది. అవి గుర్తొచ్చినా అవన్నీ తెలివి తక్కువ ప్రశ్నలే బాబు అని అనుకుంటుంది. మంచి క్షణాల కోసం అడిగి బయటకు వెళ్ళిన నాన్న సాయంత్రం ఇంటికి తిరిగి రాగానే ఈ శాస్త్రవేత్తతో ఎక్కడా ఇబ్బంది లేదమ్మా, ఎవరూ అడ్డం రాలేదు, ఒక ముసలాయన పడిపోతే నేనే పట్టుకున్నాను అని మరొకటను అంటాడు. ఎప్పుడైనా ఈ శాస్త్రవేత్తని అడగడం మర్చిపోయి వెళ్ళిపోతే తిరిగి రాగానే అమ్మా రోడ్డు మీద గుర్తొచ్చింది, వణుక్కుంటూ వెళ్ళాననుకో, వెనక ముందు చూసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళవలసి వచ్చింది అని అంటాడు. అప్పుడు కళ్యాణి ఉంటే, అదేంటి నాన్న, రోడ్డు మీద జాగ్రత్తగా నేను నడవాలి కదా, అలాగా నేను నడిస్తేనే మంచి నిమిషాలు గోల ఎందుకు అని నవ్వుతుంది. ఆ శుభక్షణాల నమ్మకం తండ్రికే కాదు తల్లికి కూడా పట్టింది. పొయ్యి అంటించాలంటే పెద్ద కూతురుని అడుగుతుంది, తల స్నానం చేయాలంటే పెద్ద కూతురుని అడుగుతుంది. ఆ పెద్ద కూతురు ఓసారి కయ్యమంటుంది, నేను ఈ టీవీ పాటల వినేటప్పుడు అడుగుతావు, నా ఉద్యోగం భలే ఉద్యోగంలే, ఓ పైసా జీతం లేని ఉద్యోగం అంటుంది. అయితే నేను అడిగితే వాళ్ళ దగ్గర 4 రూపాయలైనా తీసుకుంటూ ఉండు, లేకపోతే తేరగా చెప్పగలవా అని అంది ఒకసారి తల్లి. శాస్త్రవేత్త అప్పట్లో అంత ధైర్యానికి తెగించలేదు. ఆ ధైర్యం ఒకసారి తల్లికే పుట్టింది. దానికి 1 రూపాయైనా ఇస్తూ ఉండండి, పాపం అది చాలా కష్టపడింది అంది. జాతకాల కోసం వచ్చిన వాళ్ళతో వాళ్ళు 2 రూపాయలు ఇవ్వడం సాగించారు. కళ్యాణిని కూడా అవన్నీ నమ్మమని తల్లి రకరకాలుగా బ్రతిమలాడింది. ఓసారి నువ్వు కూడా నీ జాతకం చూపించుకో అక్కతో, ఏ ఉద్యోగం అంటావు, ఆ ఉద్యోగం వస్తుందో రాదో తెలిస్తే నీకే మంచిది కదా, రాదంటే ఇంకోటి చూసుకోవచ్చు అంటూ ఆ మాటలేవి కళ్యాణి చెవిన పడలేదు. కళ్యాణికి చిన్నప్పటి నుంచి సైన్స్ పాఠాలే ఇష్టం. ఆ పాఠాల్లో కొత్త కొత్త ఆలోచనలు తెలుస్తాయి. అందుకే బీఎస్సీ డిగ్రీయే చదవాలనుకుంది. ఆ చివరి పరీక్షలకు ముందే బ్యాంక్ ఉద్యోగం కావాలని వాకప్ మొదలు పెడితే ఆ బ్యాంకు పాఠాలు చెప్పే ప్రైవేట్ టీచర్ బీకామ్ అయితే బాగుండేదమ్మా, ఏ డిగ్రీతో అయినా బ్యాంకు ఉద్యోగానికి వెళ్ళొచ్చు కానీ బీకామ్ అయితే వేరు అన్నాడు. అప్పుడు కళ్యాణి కాస్త నిరుత్సాహంగానే అనిపించింది. నాకు సైన్స్ పాఠాలే బాగుంటాయి మాస్టారు, బ్యాంకులో రాకపోతే పర్వాలేదులేండి, టీచర్ పనైనా దొరకదా అంది. అదేం కాదు, బ్యాంకు పనుల్లో ఏ డిగ్రీ అయినా ఒకటే, దానికి కూడా పరీక్షలు ఇంటర్వ్యూలు అన్నీ ఉన్నాయిగా, అవి చేసుకోగలిగితే ఏమీ పర్వాలేదు అంటూ ప్రైవేట్ మాస్టరే చాలా ధైర్యం చెప్పాడు. కళ్యాణి ఒకవైపు డిగ్రీ పరీక్షల కోసం తయారవుతూనే
సాయంత్రాల్లో ఆ ప్రైవేటు మాస్టర్ల దగ్గర బ్యాంకు పాఠాలు చదువుతోంది. తోటి విద్యార్థిని అయిన దుర్గతో కలిసి, రాధతో కలిసి. కళ్యాణి తండ్రికి పెద్ద ఆదాయం ఏదీ లేదని ఆ మాస్టర్కి స్పష్టంగానే తెలుసు. కళ్యాణి తెలివి గురించి, ఆమె ప్రవర్తన గురించి ఆ మాస్టర్కి ఎక్కువ అభిమానం. బ్యాంకు పాఠాల గైడ్లు ఆయన ఇచ్చి, వీటితో నీ పని అయిపోయాక నాకు తెచ్చి ఇచ్చేయి, జీతం లాంటిది ఏం అక్కర్లేదులే, నీ దగ్గర కాదు కానీ వాళ్ళ దగ్గర తీసుకుంటా అన్నాడు మొదటి రోజే వాళ్ళ ముందే. దుర్గకి కళ్యాణితో కలిసి చదవడం ఇష్టం. కళ్యాణి ఉంటేనే పుస్తకాలు తీస్తుంది. శని ఆదివారాలైతే ఇద్దరు దుర్గా వాళ్ళ ఇంట్లో డాబా మీద కూర్చొని చదువు సాగిస్తారు. దుర్గ పుస్తకం ముట్టిందంటే దండాలు పెడుతూ కళ్ళు మూసుకొని ప్రార్థనలు చేసి కళ్ళు తెరుస్తుంది. చదువుల్లో శ్రద్ధగానే తెలివిగానే ఉంటుంది. లెక్కల్లో మాత్రం వేలు పెట్టదు. కళ్యాణి చిన్నప్పుడైనా దండాలు పెడుతుందేమో కానీ అవన్నీ తర్వాత ఆ అమ్మాయికి గుర్తులేవు. సైన్స్ మాస్టర్ ఎప్పుడో ఒక కథ చెప్పారు. అసలు మొదట పిల్లలందరినీ అడిగారు, మీరు వినాయకుడి బొమ్మను చూసారా ఎప్పుడైనా అని. పిల్లలందరూ చూసాం, వినాయకుడికి తొండం ఉంటుంది, తొండం అని అరిచారు. మరి మనిషి బొమ్మకి తొండం ఎందుకు ఉండదో ఆలోచించారా అని మాస్టారి ప్రశ్న. 2-3 పెద్ద పిల్లలు ఎగురుకుంటూ చెప్పారు. ఎందుకంటే మాస్టారు శివుడు ఒక ఏనుగు తలని నరికేసి దాన్ని తెచ్చి వినాయకుడికి అంటించాడు అని అన్నారు. వినాయకుడికి అతని తల అతనికి ఉండదా? అతని తల ఏమైంది? మాస్టారు వినాయకుడి తలని ఆ శివుడే కదా నరికేశాడు కదండి. అయ్యయ్యో, ఎంత సరదాగా చెప్పేస్తున్నారు. మీ తలని ఎవరైనా నరికేస్తే అమ్మో. మరి మీకు బాధగా ఉంటే వినాయకుడికి బాధగా ఉండదు. వాడు చిన్న పిల్లవాడు కదా. వాడిని వాళ్ళమ్మ పార్వతి నలుగు పిండితో చేసి ప్రాణం పోసిందట. నమ్ముతారా? పోనీ నమ్ముదాం. ఆ చిన్నపిల్లాన్ని గుమ్మం దగ్గర కూర్చోబెట్టి ఆ తల్లి లోపలికి వెళ్ళిందట. అప్పుడు శివుడు వచ్చాడు. ఏదో ఆయుధం ఎప్పుడు చేత్తో పట్టుకొని ఉంటాడు. అసలు దేవుళ్ళందరి చేతుల్లోనూ కత్తులు కటార్లు ఉంటాయని వాళ్ళ కథల్లో ఉంటాయి. మన చేతుల్లో పెన్సిళ్ళు పుస్తకాలు ఉంటాయి కానీ కత్తులు అవి ఉంటాయా? దేవుళ్ళకి అసలు కత్తులు ఎందుకు? పసిపిల్లల్ని నరకడానికా? మా తెలుగు పుస్తకంలో ఆ కథలు ఉన్నాయి. మాస్టారు ఇంకో దేవుడి చేతుల్లో ఏదో చక్రాయుధం ఉంటుందేమో. అమ్మో. సైన్స్ మాస్టారు చాలా ఓపికగా వినాయకుడు కథ అంతా చెప్తూ తెగ ప్రశ్నలు వేశారు. చివరికి మనిషిలాగా ఉన్న మొహానికి తొండం ఉండవచ్చా? అసలు చిన్నపిల్లవాడిని నరకవచ్చా? పెద్దవాళ్ళని నరకొచ్చని కాదు అంటూ మాస్టర్ ఆ పూట క్లాస్ అంతా వినాయకుడి తొండం మీదే ప్రశ్నలు కురిపించాడు. మనం అస్తమాను పిల్లాడి తల నరికేస్తే అని చెప్పుకోవద్దు కానీ అసలు ఆ కథలో ఎన్ని తప్పులున్నాయో ఆలోచించండి. పార్వతి స్నానం ముందు నలుగు పెట్టుకుని ఆ మురికి పిండితో పిల్లాడిని తయారు చేసిందా? దానికి ప్రాణం పోసిందా? తను స్నానానికి లోపలికి పోయినప్పుడు ఆ చంటి పిల్లాడిని కూడా తనతో పాటే లోపలికి తీసుకుపోయి అక్కడ కూర్చోబెట్టుకోకూడదు. పైగా గుమ్మం ముందు ఆ పిల్లాడిని కాపలా పెట్టిందట. శివుడే వచ్చాడట. సరే, అదంతా మీకు చెప్పాను కదా. శివుడు లోపలికి పోబోతుంటే వెళ్ళకు, మా అమ్మ స్నానం చేస్తోంది అన్నట్టు ఆ పిల్లాడు. అంతే, పిల్లాడిని నరికేశాడు. తండ్రి అట అతడి చేతిలో ఎప్పుడు కత్తి ఉంటుందా? ఉంది మరి. పార్వతి స్నానం చేసి బయటకు వచ్చి జరిగిందంతా చూసి ఏడ్చింది. భర్త గారిని ఒక తిట్టైనా తిట్టలేదు. ప్రాణాలు పోయగల దేవతలకి శాపాలు పెట్టడం కూడా తెలుస్తుంది కదా. శివుణ్ణి శపించవద్దు, నువ్వు కళ్ళు లేని క్రూర జంతువు అయిపో అని శాపం పెట్టేయాలి. ఆ తర్వాత ఆ పిల్లాడికి కొత్త తలను సృష్టించి మళ్ళీ ప్రాణం పోయాలి. అలా జరిగితే ఎంత బాగుండేది. పిల్లాడిని నరికేసిన వాడికే శిక్ష పడేది, పిల్లాడికి న్యాయం జరిగేది. అలా జరిగిందా? అంతా వంకర టింకరగా జరిగింది. పిల్లాడి తల అక్కడెక్కడో పడి ఉందటగా, దాన్నే తెచ్చి పిల్లాడికి అంటించవచ్చుగా. ఏనుగు కోసం వెతికి పాపం ఏ తప్పు చేయని జంతువుని పట్టి నరికేసి ఆ తలని పిల్లాడికి పెట్టారు. పార్వతికి భర్త మీద ఆగ్రహం రావాలి, పిల్లాడికి తండ్రి మీద క్రోధం రావాలి. అవేమీ లేవు. వినాయకుణ్ణి చూసి జాలి పడాలి మనం. వాడికి శిరసే పోయింది కదా, ఏనుగు తలని మోయాల్సి వస్తుంది కదా. ఇంత ఘోరం చేసిన వాడు దేవుడవుతాడా? దేవుడంటే ఎంత ధర్మాత్ముడిగా నీతిమంతుడిగా ఉండాలి కదా.
మనం ఎంత దుర్మార్గపు వాడినైనా దేవుడిగా నమ్మేసి పూజలు చేద్దామా? ఆలోచించండి. ఆ క్లాస్ పిల్లల్లో ఎంతమంది ఆ ప్రశ్నల గురించి ఆలోచించారో, కానీ కళ్యాణ్ని మాత్రం కళ్ళ నీళ్లతో ఏడ్చేసింది. అక్క కూడా పక్కనే ఉంది. ఇంకా క్లాస్ నిండా పిల్లలున్నారు. మాస్టారు గబగబా కళ్యాణి దగ్గరికి మాత్రమే వచ్చారు. వద్దమ్మా, ఏడవకు. ఆ కథ అస్సలు నిజం కాదు. తల నరికేస్తే ఏ మనిషి అయినా బ్రతుకుతాడా? దేవుళ్ళ కథలు అలాగే కల్పనలుగా ఉంటాయి, నిజం కాదు అంటూ చాలాసేపు ఓదార్చాలని చూశారు. కళ్యాణి చాలాసేపటి కానీ ఏడుపు ఆపుకోలేకపోయింది. ఆ మర్నాడే మాస్టారు కళ్యాణికి సైన్స్ పుస్తకాలు తెచ్చిచ్చారు. వాన ఎలా కురుస్తుంది, నీళ్లు ఎలా పల్లానికి ప్రవహిస్తాయి అంటూ చిన్న చిన్న ప్రశ్నలు చాలా ఉన్నాయి ఆ పుస్తకాల్లో. కళ్యాణి ఆ పుస్తకాలని నెలల తరబడి వదలేదు. అయితే లావణ్య ఆ పుస్తకాల్ని ముట్టుకోనే లేదు. ఇంట్లో నాన్న అమ్మ కూడా కళ్యాణినే మందలించేవారు రోజు. ఏంటి ఆ పుస్తకాలు, అలాంటివి ఎందుకు నీకు? ఆ మాస్టర్కి మతుందా లేదా? చిన్న పిల్లలకి దేవుళ్ళు లేరు, దయ్యాలు లేరు, అవన్నీ అబద్ధాలని చెప్తాడా? అక్క చూడు, ఆ పుస్తకాల జోలికి పోతుందా అంటూ చాన్నాళ్ళు సాధింపు చేశారు. అయినా కళ్యాణి పుస్తకాలు జాగ్రత్తగానే దాచుకుంది. ఆ క్లాస్ తర్వాత కళ్యాణికి పూర్తిగా సైన్స్ దృష్టే అయిపోయింది. అయినా ఇంట్లో ఆ మాటలు ఎత్తదు. బళ్ళో తోటి పిల్లలతోటి కూడా ఆ మాటలు ఉండవు. కళ్యాణి వాతావరణంలో కళ్యాణి ఒక్కతే సైన్స్ ప్రేమికురాలు అయింది. ఏటా వినాయక చవితికి ఆ పాలవెల్లి, ఆ పూలు, ఆ పత్రి, ఆ పనులన్నీ అక్కవే. కళ్యాణి అయితే వినాయకుడు బొమ్మ వైపు జాలిగా చూసేది. ఎదుగుతున్న కొద్దీ ఆ కథే అబద్ధం అనుకుంటూ ఆ పూజ దగ్గరకు కూడా వచ్చేది కాదు. బళ్ళు ఏ పరీక్ష రోజుల్లో అయినా కొత్త రాజ్యాంగంలాగా దుర్గలాగా కొబ్బరికాయలు పట్టుకొని గుళ్ళు చుట్టూ తిరగడం ఎప్పుడూ చేయలేదు. ఆ టైం అంతా నోట్సులు రాయడానికే, వాటిని చదవడానికి, మార్కులని చాలాసార్లు కళ్యాణికే ఎక్కువ. స్నేహితురాళ్ళు విసుకెత్తిపోయారు కళ్యాణితో. గుళ్ళలోకి వెళ్తే వాళ్లే ప్రార్థిస్తారు. కళ్యాణి కోసం తిరిగి వచ్చాక చెప్తారు, నీ స్నేహితురాలతో నీ పేరుతో మేమే దండం పెట్టేసాం తెలుసా అంటారు. ఒకళ్ళ కోసం ఒకళ్ళు దండం పెడితే దేవుడు ఒప్పుకుంటాడా అంటుంది కళ్యాణి. ఎందుకు ఒప్పుకోడు? నేను దేవుడికి దండం పెట్టి ఏం కోరితే ఆ కోరికను తీర్చాలి కదా అంటారు ఆ స్నేహితురాళ్ళు. దుర్గ మరీ ఎగబడుతుంది దండాలకి. దానికి చదువు అంటే ఎంతో కొంత ఒళ్ళుమంటే కానీ దండాలు పెట్టేస్తే చదువు దానికదే వచ్చేస్తుందనే గట్టి నమ్మకం. వాళ్లతో వాదించాలని కళ్యాణి అనుకోదు. కళ్యాణికి నాస్తికత్వం అనే మాట తెలీదు. ఆ రకం పుస్తకాలు ఏవి చూడలేదు. అయినా దేవుళ్ళ జాస మీద ఆసక్తి ఉండదు. చదువుకోవాలి, అమ్మ చెప్పే పనులు ఏమన్నా ఉంటే చేసి పెట్టాలి, వాటికే టైం చాలదు. దండం పెట్టకపోతే మాత్రం దేవుళ్ళకి మన మీద కోపం ఎందుకు వస్తుంది? దండం పెడితే దండాల్ని దేవుడేం చేసుకుంటాడు? కొబ్బరికాయలు కొడితే ఆ కొబ్బరి చిప్పలు దేవుడు తింటాడా? దేవుడికి కొబ్బరికాయలు కావాలంటే కొబ్బరి చెట్టు మీద కూర్చుని ఎన్నైనా తినేయగలడు కదా అని తనకు తోచిన వాదన చేస్తూ ఉంటుంది. స్నేహితురాళ్ళు నవ్వులతో విరగబడతారు కళ్యాణిని ఓడించాలని. వాళ్ళ వాదనలు వాళ్ళు చేస్తారు. అక్కతో మాత్రం కళ్యాణి ఏ వాదనకి దిగదు. అక్క దగ్గర ఉత్సాహం రాదు. అక్క పిచ్చి అక్కది అంటూ అటువైపు వెళ్ళదు. పిచ్చి అనే మాటకు ఒకసారి అక్క ముందే అనేస్తే అక్క ఒకసారి లెంప మీద కొట్టింది. పక్కనే ఉన్న అమ్మ పక్కమని నవ్వింది. అప్పటి నుంచి ఆ జాతకాల గీతకాల మాటలు ఎత్తదు కళ్యాణి. చెల్లెలు తన వాదనలకు లొంగదని, ఇటు కన్నెత్తి చూడదని అక్కకి మండిపోడుతూనే ఉంటుంది. అది అంతేలే, ఏదో గొప్ప ఉద్యోగం చేస్తానని దానికి మిడిసిపాటు. ఉద్యోగం చేస్తుందని దాని జాతకంలో ఉంటేనే ఉద్యోగం చేస్తుంది. జాతకం వల్లే కదా ఉద్యోగం దొరికేది అని అక్కగారు తల్లికి బోధిస్తూ ఉంటుంది. తల్లికి తండ్రికి పెద్ద కూతురి వాదనలే వేద వాక్కులు. పెద్ద పిల్లకు వయసు దాటిపోతుంటే పెళ్లి మాట ఎత్తరే అంటూ పట్టుకుంది. మేనత్త ఒకరోజు వచ్చిపడి, మా పెద్దవాడికి 30 దాటి 6 నెలలు అయింది, నా కోడలికి మాత్రం 20 దాటలేదు, పెళ్లి మాట మీరే చెప్తారని చూస్తున్నాను, ఇంకా ఎన్నాళ్ళు? కోడలు వండి పెడుతూ ఉంటే సుఖంగా కూర్చొని తిందామనుకుంటున్నాను అంటూ మేనత్త నవ్వుతూ మాట్లాడింది. మీ కోడలు వండుతుందా? ఆశ పెట్టుకుంటే రోజు పస్తులే నీకు అనే లావణ్య తల్లి మా పెద్దల్లి వంటలు చేయదు అని
నవ్వులాటతో తేల్చి చెప్పేసింది. మేనత్త దాన్ని ముచ్చటగానే తీసుకుంది. పోనీలే, ఈ రోజుల్లో కోడళ్ళు వండి పెడుతున్నారా, నేను వండి దానికి తినిపిస్తాలే. అసలు ముందు పెళ్లి ముహూర్తం పెట్టించరేమిటి? ఒసే పెద్దమ్మాయి, నీ పేరు నాకు రాదు కానీ నీ పెళ్ళికి నువ్వే ముహూర్తం పెట్టుకొని చెప్పు అంది ఉత్సాహంగా మేనత్త. పిల్ల తల్లి నిరుత్సాహంగా, పెళ్ళి ఎలా చేస్తాం వదిన, మా చేతుల్లో చిల్లి గవ్వన్న ఉందా చెప్పండి అంది. ఇదేమిటమ్మా, మిమ్మల్ని ఏమన్నా కట్నాలు ఇమ్మన్నానా, కానుకలు ఇమ్మన్నానా? మీ పిల్లనిస్తే చాలన్నాను. ఖర్చులన్నీ నేను చూసుకుంటానన్నాను కదా. తమ్ముడి స్థితి నాకు తెలియదా? మీరు అప్పో సొప్పో చేసి కట్నాలు ఇస్తామంటే నేను ఊరుకుంటానా? అదేం వద్దులే, 2 రోజుల్లో కంసానలు తీసుకొస్తాను, దాని ఉంగరాలకి గాజులకి పట్టాలకి కొలతలు తీసుకొని ఉంటాడు. ఈ మాట చెప్దామనే వచ్చానులే. మా పెద్దవాడు లావణ్యని తప్ప ఎవ్వరినీ చేసుకోడంట. లావణ్య కాకపోతే పెళ్ళే లేకుండా ఉండిపోతాడట. మా తమ్ముడు వచ్చాక చెప్పు. ఎప్పుడు ఎలా జరగాలో అప్పుడే ముద్దు ముచ్చట జరగాలి. నిన్న అదేదో ఊరు వెళ్ళొచ్చారు పెళ్లి సంబంధం అడగాలని. చెప్పేశాననుకో, మా తమ్ముడితో సంబంధం నాకు ముద్దు అంటూ వెళ్లే ముందు కూడా కోడలు కోడలు అంటూనే వెళ్ళింది ఆ మేనత్త. కట్నాల బాధ ఉండదు, పెళ్లి ఖర్చులన్నీ ఆవిడే పెడుతుంది, పిల్లకి నగలు కూడా చేయిస్తుంది. ఆ పిల్లాడు ఈ పిల్లనే కోరుతున్నాడు, ఏదో మంచి ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఇక ఏమిటి ఆలస్యం పెళ్ళికి? అసలు వాళ్ళకి బోలెడు పొలం ఉంది. ఆలస్యానికి అసలు కారణం ఒకటి ఉంది. ఈ పిల్ల ఆ పిల్లాడిని కోరడం లేదు. ఎందుకట? వాడు సిగరెట్ కాల్చే దర్జా కుర్రాడు కాదట. వాడికి పేకాట ఆడడం సరిగ్గా రాదట. అవన్నీ నష్టాలే కానీ అంతకన్నా పెద్ద నష్టం వాడు పిల్లకన్నా 10 ఏళ్ళు పెద్దవాడు. ఆ వృద్ధుణ్ణి తాను చేసుకోవాలా? అవి ఈ పిల్ల వాదనలు. ముసలిబావ అని ఆ బావతోనే అంటూ ఉంటుంది. ఆ వాదాలు ఈ పిల్ల ఎప్పటి నుంచో చేస్తూనే ఉంది. తల్లి తండ్రి నవ్వుతారే కానీ ఆ మాటలు పట్టించుకోరు. ఆ పిల్లాడికి 20 ఎకరాల పొలం వస్తుంది, తమ్ముడితో పంపకాలైతే. కుర్రాడికి మంచి జీతం వచ్చే ఉద్యోగం కూడా ఏదో ఉంది. ఇంకా చెప్పాలంటే అత్త ఆడబిడ్డలు ముత్యాల్లాంటి వాళ్ళు. ఈ అక్కా చెల్లెళ్ళు ఒకే ఊళ్ళో 2 ఇళ్ల మధ్య తిరుగుతూ పెరిగిన వాళ్లే. ఎటు చూసినా అభ్యంతరం అక్కరే లేదు. మరి పెళ్లి కూతురు అవ్వవలసిన పిల్ల ఆ సంబంధం నాకొద్దు అంటూనే ఉంది. ఆ మాటలు మేనత్తకు బాగా తెలియవు కానీ తెలిస్తే ఆవిడ కొంత పట్టుదల మనిషే. కోడల మాటలు 1కి 2 తెలిసినా అవన్నీ హాస్యాలే అని అనుకునేది. పిల్ల తిరస్కారాన్ని నిజంగా తెలిస్తే అయినా తన కొడుకు ఆ పిల్లే కావాలని ఇంకా పట్టుబట్టి కూర్చుంటే ఆ తల్లి తన సిగ్గుమాలిన కొడుకునే వదిలేస్తుంది. వాడికి అప్పజెప్పవలసిన ఆస్తి భాగం ఏదో అప్పజెప్పి మేనత్త వచ్చి పెళ్లి మాట గట్టిగా ఎత్తి మాట్లాడి వెళ్ళిన తర్వాత వీళ్ళ ఇంట్లో తండ్రి కూడా ఇంటికి చేరిన తర్వాత పెళ్లి కబుర్లన్నీ కలహాల కబుర్లుగా అయిపోయాయి. ఈ సంబంధం నాకొద్దు అనే మాట పిల్ల వదలలేదు. పిల్లకి జలజల కన్నీళ్లు కూడా. నీకేం మతి లేదా? అబ్బాయి ఎంత మంచి కుర్రాడు, అత్త ఎంత మంచిది అంటూ తల్లి తండ్రి ఆ రోజంతా వాదనలు చేస్తూనే ఉన్నారు. చివరికి రాత్రి తిళ్ళు కూడా మూసి ఎవరి దారిన వాళ్ళు పక్కలెక్కారు. కళ్యాణి మాత్రం తన నోట్స్ ఏదో తను రాసుకుంటూ ఇంట్లో కలహాల్ని పట్టించుకోకుండా ఆ రాత్రి దాకా తన రాతలోనే తానుంది. అక్కగారు అప్పుడే తను పడుకునే గదిలో తలుపులు బడాలన తెరుచుకుని వచ్చి పడి చెల్లెల్ని చేతిలో నోట్బుక్ లాగేసి చెల్లెల్ని తిట్టడం మొదలుపెట్టింది. నీకు చదువా నల్లక్క, ఉద్యోగమా? నాకేమో ముసలోడితో పెళ్ళ, డిగ్రీ చదువు వెలగబడుతున్నావు. అక్కకిష్టం లేని పెళ్ళెందుకు చేస్తారని నాన్నకి గడ్డి పెట్టలేవా అంటూ అరుపులతో కలహానికి దిగింది. అక్కకి కోపం మితిమీరితే చెల్లెల్ని నల్లక్క అనే పిలుస్తుంది. ఆ నోట్బుక్ని అక్క ఏం చేస్తుందోనని కళ్యాణి హడిలిపోతూ అక్కతో సామరస్యానికి దిగింది. నువ్వే చెప్తున్నావు కదా అక్క, నేను చెప్పాలా? నీ పెళ్లి గురించి నేను మాట్లాడితే బాగుంటుందా అంది నిదానంగా. బాగుండదా? నువ్వేదో గొప్ప చదువుగత్తవని నాన్న మురుస్తూ ఉంటాడు కదా, నువ్వు చెప్తే అర్థం చేసుకోడా? నాన్న లేపి ఇప్పుడు చెప్పు అని అక్క అరుపులు. నోట్బుక్ అక్క గది గుమ్మం లోపలికి పడిపోయింది. అక్క కూడా గదిలోకి పోయి తలుపులు బంద్ చేసేసింది. ఆ తలుపు దగ్గర
అక్క అక్క నా పుస్తకం ఇచ్చేయక్క అంటూ ఎంత ప్రార్థించిందో చెల్లెలు. దేవుడికి దండం పెడితే అని కూడా ఆశపడింది. కానీ దాని మీద నమ్మకం ఎప్పుడూ లేదు. ఆ దండాలన్నీ అక్కకే పెట్టాలి. దేవుడికి కూడా అక్క చేతుల్లోనే ఉన్నాడు. ఆ నోట్స్ అక్క దగ్గర ఉంది కానీ దేవుడి దగ్గర ఉందా? అక్క నేను అమ్మతో చెప్తా, తప్పకుండా చెప్తానంటూ వాగ్దానం చేసింది చెల్లెలు. వంటింటి వసారాలు నులక మంచం మీద గాఢంగా నిద్రపోతున్న తల్లిని లేపడము, తల్లి లేచొచ్చి ఎలాగో పెద్ద కూతుర్ని బ్రతిమలాడడము అన్నీ జరిగాయి. ఆ రాత్రంతా గోలతోనే ముగిసిపోయింది. తెల్లారాక తండ్రి నిదానంగా కూతురితో బాధంలోకి దిగాడు. నీ జాతకం ఎలా ఉందో అసలు చూసుకున్నావా? అవన్నీ నీకే తెలుసుగా అన్నాడు. ఆ జాతకం మాటలు అంతకుముందు చాలాసార్లు జరిగిపోయినవే. మా జాతకాలు రెండూ చూశాను, మా ఇద్దరికి కుదరదు అని తేలిపోయింది అని చాలాసార్లు చెప్తూనే ఉంది జాతకాలవేత్త. అయినా ఆ తెల్లవారి జాతకాల మాటే తండ్రి మళ్ళీ అడిగాడు. జాతకాలు చూసావా అని. ఠకీమని చెప్పేసింది. మాకు కుదరదని చాలాసార్లు చెప్పానుగా అంది. ఇక తండ్రి తన తీర్పు తేల్చి చెప్పేశాడు పెద్ద కూతురికి. నా దగ్గర చిల్లి కానీ లేదు, గుడ్డి గవ్వ లేదు. నెలకో గుప్పెడు పైసలు వస్తే, గంపెడు కూరగాయలు వస్తే తిళ్ళు తింటున్నాం అంతే. కట్నాలు ఇవ్వకపోతే ఇంకో సంబంధం రాదు. అత్తయ్య అయితే కట్నాలు ఏవి అక్కర్లేదంది. పైగా నీకు నగలు చేయించి పెళ్లి ఖర్చులన్నీ తనే పెట్టుకుంటానంది. ఇదంతా నీకు చిలక్కి చెప్పినట్టు చెప్పాం. ఇక తేల్చుకోవాల్సింది నువ్వే. నీ ఇష్టం లేని పెళ్ళి మేమెలా చేస్తాం, ఎందుకు చేస్తాం అని తేల్చి చెప్పేశాడు. తర్వాత మళ్ళీ అత్తయ్యతో నీ కొడుకు ముసలోడు, బండోడు, అది ఇది అనొద్దు. అలాగైతే నిన్ను చిన్న కొడుక్కి చేసుకుంటానంటుంది. పెద్దోడికి వేరే సంబంధం చూస్తానంటుంది. అదైనా ఒప్పుకుంటావా? నీకు ఇష్టమేనా అన్నాడు. చి చిన్న బావ అసలే పొట్టి అంది పెద్దల్లి చీత్కారంగా. ఇదిగో అత్తయ్య దగ్గర మాత్రం ఏది అనకే అని తండ్రి మళ్ళీ హెచ్చరించాడు. పెద్ద కూతురుతో తండ్రి గారు అంత తేల్చి మాట్లాడడం గడిచిన కాలంలో అదే మొట్టమొదటిసారి. కూతురు తల్లితో అమ్మా అత్తయ్యకి మీరేం చెప్తారు అంది కొంత జంకుతో. ఏమో తల్లి, నేను నోరెత్తను. తమ్ముడు అక్కగారితో ఏం చెప్పుకుంటాడో. ఏం చెప్పుకుంటే నీకెందుకు? ఆవిడకి తమ్ముడు అంటే ప్రాణం. ఏం చెప్పినా తప్పు పట్టదు అంది. కాసేపు కూతురు అటు ఇటు తిరిగింది. తల దూకొని బంతిపూ పెట్టుకుంది. చెల్లెలు కాఫీ గ్లాస్ అందిస్తే అందుకుంది. నీ పుస్తకం నీ మంచం కింద పారేశాను, తీసుకో అంది. తీసుకున్నానులే, అంతా నలిగిపోయింది. వెళ్ళి కూరలు కొయ్యాలి. ఏం కూరలు ఈ పూట? అమ్మ రాత్రే నిన్ను అడిగిందటగా. బీరకాయ చెక్కమంది. బీరకాయల్లో కూడా చేదు ఉంటుంది, చూడాలి. అక్క ఈ పూట నువ్వు కూర్చోరాదు అమ్మ దగ్గర. నాకు నిజంగా నోట్స్ రాసుకునే పని ఉంది. రాత్రే పూర్తి చేద్దును కానీ అందుకని నేను కొయ్యాల బీరకాయలు. నాకు బోలెడంత పని ఉంది. నా జాకెట్ మీద ఎంబ్రాయిడరీ చేసుకోవాలి. కళ్యాణి మాట్లాడకుండా వెళ్ళిపోయింది. కాసేపటికి లావణ్య తల్లి ముందు నిలబడింది ఏడుపు మొహంతో. అమ్మా నాన్నకి చెప్పు, ముసలి బావ నేనేం చేసుకుంటాలే, మీరందరూ ఏడవకండి, నేనే ఏడుస్తా అంటూ ఏడుపు మాటలతోనే గిరుక్కున వెనక్కి తిరిగి తన గదిలోకి పోయి బడాలను తలుపేసేసుకుంది. తర్వాత నవ్వు మొహాలతో తల్లి తండ్రి గుసగుసలుగా మాట్లాడుకున్నారు. ఇక చెప్పేదేముంది? పెళ్లి కూతురికి నగలు సిద్ధమయ్యాయి. పెళ్లి ముహూర్తం కూడా. జయరాం బావతో కళ్యాణి తల్లి చెవుల్లో గుసగుసలతో అమ్మ అక్క ఏడుస్తూనే ఉందమ్మా, పెళ్లిలో కూడా ఏడుస్తుందేమోనమ్మా అని చెప్తూనే ఉంది. తల్లి లక్ష్య పెట్టలేదు. పైగా నవ్వుతూ అది పెళ్లిలో కూడా ఏడిస్తే అప్పుడు నువ్వు కూర్చుందు గాన్లే పెళ్లి పీటల మీద అంటూ చిన్న కూతురుతో సరసాలాడింది. కళ్యాణి మొహం చిట్లించుకొని ఊరుకుంది. లావణ్య పెళ్లి పీటల మీద ఏడవకుండానే కూర్చుంది. వడ్డాణం మరీ బిగుతైందని దాన్ని అప్పుడప్పుడు సర్దుకుంది. అలవాటు లేని కంచిపట్టు చీర ఒంటి మీద నిలబడకుండా జారిపోతూ ఇబ్బంది పెట్టినా దాన్ని అణుచుకుంటూ కొంత చిరాకు పడింది. మెడలో పొడుగు గొలుసులు, పొట్టి నెక్లెస్ ఒకదానితో ఒకటి చిక్కులు పడిపోతూ ఉంటే పెళ్లి కూతురు వెనకాల నిలబడి ఉన్న లావణ్యకి వచ్చే పేరంటాలు ఒక ఆవిడ ఆ నగల చిక్కులన్నీ ఎప్పటికప్పుడు విడదీసే పని చేస్తూనే ఉంది. పాపిడి బిళ్ళ లాకెట్టు, చెవుల నుంచి జుట్టులోకి పైకి ఎక్కే సన్న గొలుసులు అవన్నీ బాగున్నాయి.
కానీ లావణ్యకు అవన్నీ కొత్తగా నవ్వు పుట్టిస్తున్నాయి, విసుగేస్తున్నాయి. నగల గురించి ఎవరితోనైనా మాట్లాడుకోవాలి అని అనిపిస్తోంది. పెళ్లి పురోహితుడు తన మంత్రాలతో ఏం చెప్తే అది పెళ్లిపీటల మీద ఉన్న లావణ్య వినయంగానే చేసింది. పెళ్లి పందిట్లో ఉన్న వాళ్ళందరికీ విచిత్రంగా అనిపించిన విషయం ఒకటి ఉంది. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వైపు నవ్వు మొహంతో మాటి మాటికి చూస్తుంటే పెళ్లి కూతురు అయితే అటువైపు ఒకసారి కూడా మొహం తిప్పడమే లేదు. రుసరుసలుగా కూడా కనపడుతోంది. ఉంగరాల వైపే పదే పదే చూసుకుంటోంది. పెళ్లి పందిట్లో వాళ్ళు బాగా సిగ్గుపడుతోందిలే అని అనుకుంటుంటే, ఏం సిగ్గు, సొంత బావే కదా, తెలిసినవాడేగా అని అనుకున్నారు. ముసలిబావ నెత్తి మీద తలంబ్రాలు పోసేటప్పుడు తన 2 చేతులకి ఉన్న 4 మెరిసే ఉంగరాల వేళ్లతో ఆ తలంబ్రాలు ఎగిరెగిరే పోసింది. ఆ ఎగరడాల్లో పెళ్లి కొడుకే ఓడిపోయాడు. ఆ పెళ్లిలో పెళ్లి కొడుకు అక్కలు జయ, విజయలు ఉత్సాహాలు పొంగుతూ తిరిగారు ఫుల్ వాయిల్ చీరలతో. లావణ్యకి పెళ్లి జరగడమే కాదు, ఆ ఊళ్ళోనే ఉన్న అత్తారింటికి కూడా పూలదండల కారులో వెళ్ళింది. ఆ సాయంత్రం నుంచి అమ్మ దగ్గరికి ఒక ఆవిడ రావడం, ఏదో చెప్పడం, వాళ్ళ నవ్వులు గుసగుసలు. లావణ్యకి జయరాంకి శోభనం గది మల్లెపూలతో నిండిపోయిందని ఆ మాటలేవో చావిట్లో చదువుతున్న కళ్యాణ్కి అప్పుడప్పుడు వినపడ్డాయి. 2 మంచాలు ఎందుకు అని కూడా గదిలో నవ్వులు. గులాబీ పూలట, మొగలి సెంట్లంట. జయరాం తల్లి కోడలు వచ్చిందని మురిసిపోతోందట. ఆ గది నిండా పరిమళాలేనట. లావణ్య తల్లి దగ్గరకు వచ్చింది ఆవిడ. ఆ పూల గదిని తానే తయారు చేస్తానని ఎంతెంత నవ్వులతో చెప్పిందో. చెప్పి వెళ్తాను వదినా అంటూ చావిట్లోంచి వెళ్తూ కళ్యాణి వైపు చూసి, కళా, నీ శోభనం గది కూడా నేనే ముస్తాబు చేస్తా అంటూ నవ్వుతూ వెళ్ళింది. కళ్యాణికి చాలా చీదర అనిపించింది. పెళ్ళైన వాళ్ళ గొడవ వీళ్ళకెందుకు, ఏమిటా కబుర్లు, అచ్చట్లు ముచ్చట్లు, అంత బట్టబయలు చేయడం అవసరమా? లావణ్యకి 3 రోజులు అక్కడే గడిచాయి. ఆ రోజుల్లో కళ్యాణికి డిగ్రీలో ఫైనల్ పరీక్షలు. చదువుకి అడ్డం లేకుండా ఇంట్లో అక్క లేకపోవడం ఓ రకంగా సంతోషంగానూ కొంత విచారంగానూ కూడా అయింది కళ్యాణికి. అత్తారింటికి వెళ్ళిన అక్క అక్కడ ఏడ్చిందో లేదో, పాపం ఎలా ఉందో అని కళ్యాణికి ఒకసారి కూడా ఆలోచన రాలేదు. పెళ్ళయింది, వెళ్ళింది, అంతే. అక్క గురించి ఎంత ఆలోచన రాకపోయినా ఇంట్లో అక్క లేకపోవడం అప్పుడప్పుడు కష్టంగా అనిపించేది కళ్యాణికి. అక్క ఉంటే రేడియో పాటలు వినపడేవి, అదో సందడి. అత్తయ్య కొత్తగా చిన్న పాత టీవీ ఒకటి కొని ఇచ్చింది, కానీ దాన్ని తెరిచే ఓపిక ఇంట్లో ఎవ్వరికీ ఉండదు. నిజానికి కళ్యాణికి ఏ సందడులు అక్కర్లేదు, అవసలు ఉండకూడదు కూడా. తన పుస్తకాలు, తన చదువులు, రాతలు. పరీక్షల తర్వాత మళ్ళీ బ్యాంక్ పాఠాలు చెప్పే ట్యూషన్ మాస్టరీ క్లాసుకి సాయంత్రాలు పరిగెత్తడమే. వారం రోజుల దాకా లావణ్య అత్తగారింట్లోనే ఉంది. అత్తగారు, ఆడబిడ్డలు, కొత్త పెళ్లి కూతురికి ఆ అందగత్తకి ఎన్నెన్ని వంటలు చేశారో లెక్కలేదు. వదినా వదినా అనే పిలుపులతో ఇల్లు మోగిపోయింది. లావణ్యకి కోడి కూరలే ఉండాలని వాళ్ళకి మొదటి నుంచి తెలుసు. రోజు ఆ వేపుళ్ళే, ఆ మసాలాలతో తయారైన ఆ కూరలు ఈ ఇంటికి కూడా చేరేవి. వారం రోజుల దాకా అత్తారింట్లోనే ఉన్న పెళ్లి కూతురు ఆ తర్వాత పుట్టింటికి వచ్చింది. కానీ ఆ సాయంత్రమే భర్తగారి వెనకాల రైలెక్కి అతడు ఉద్యోగం చేసే కాకినాడ టౌన్కి వెళ్ళిపోయింది. పెళ్లి కూతురు తల్లి రోజు విచిత్రపోవడమే. ఇదేంటి ఎంత ఇదిగా మారిపోయిందని ఎప్పుడన్నా అనుకున్నామా? పెళ్లినాడు కూడా నిజంగా ఏడ్చినట్టే కనపడింది. ఆయన ఎంత మారిందో. ఆ కుర్రాడు బుద్ధిమంతుడు, దాన్ని మార్చుకున్నాడు. ఏం గొడవ పెడుతుందో అని నాకు రోజు దడగానే ఉండేది. అమ్మవారికి మొక్కుకున్నాను కూడా, పోనీలే ఎలాగో బయటపడ్డాం అంటూ తల్లి రోజు మాటలే. ఇదివరకటి కన్నా పూజలు ఎక్కువ చేసింది. ఆ పెళ్లి రోజుల్లో క్రమక్రమంగా పనులన్నీ తగ్గించి పటాలకు దన్నాలు పెట్టడం సరిపెట్టుకుంది. లావణ్య కాపురానికి వెళ్ళి నెల దాటింది. ఆ నెల్లాళ్లలో 2-3 కార్డులు రాసి పడేసింది తండ్రికి. బాగున్నాం, మీరందరూ బాగున్నారా నాన్న అంటూ. కార్డు వస్తే నాన్న గుండె చల్లబడింది. అమ్మకి పూర్తిగా దడ తగ్గింది. ఓ రోజు మధ్యాహ్నం లావణ్య తండ్రి పేరున ఒక రిజిస్టర్ ఉత్తరం వచ్చింది. జయరాం నుంచి, అల్లుడి నుంచి. మావగారు నవ్వుతూ ఉత్తరం తెరిచాడు. చాలా పెద్దదే, దాదాపు 8 పేజీలు ఉంది. గదిలో కూర్చున్న కళ్యాణికి తెలుసు పెద్ద బావ నుంచి ఉత్తరం వచ్చిందని. అయినా తన చదువులో తాను ఉంది.
తర్వాత అమ్మే చెప్తుందిలే అని. ఉత్తరం అందుకున్న మామగారి భార్యను పిలవకుండానే నిదానంగా చదవడం మొదలుపెట్టాడు. కానీ 4-5 లైన్లు చదివేటప్పటికీ చిన్న చిన్న అమ్మని బిలు, అమ్మని రమ్మను, అమ్మ ఎక్కడుంది అంటూ పులి కేకలు పెట్టాడు. కళ్యాణి హడిలిపోయినట్టు పరిగెత్తింది. అమ్మ వంటవసారాల్లో తన నులక మంచం మీదే నిద్రపోతోంది. ఆ నిద్రలోంచి అమ్మని లేపడం నచ్చలేదు కూతురికి. నాన్న దగ్గరికి పరిగెత్తుకొచ్చి, అమ్మ నిద్రపోతోంది నాన్న. ఎందుకు లేపడం? లేపనా అంది కంగారుగా. లేపమ్మా లేపు, కొంప ములిగేలాగే ఉంది ఈ ఉత్తరం. అమ్మని రమ్మను, నువ్వు కూడా కూర్చో ఇక్కడ అంటూ నాన్న ఆందోళన పడ్డాడు. కళ్యాణికి కాళ్ళు ఆడడం లేదు, తడబడ్డాయి. ఎటు నడవాలో తోచడం లేదు. అమ్మ వైపు పరిగెడుతుంటే అమ్మే లేచి వస్తూ తూలుకుంటూ ఎదురైంది. ఏమిటా గొడవ? ఉత్తరం వస్తే అంత కంగారా? ఏం రాశాడు? బాగున్నారా అంటూ సావిట్లో మంచం మీద భర్తగారి పక్కనే కూలబడింది. కళ్యాణి కూడా నాన్న ఇంకోవైపు కంగారుగా కూర్చుంది. ఏం రాశాడు నాన్న పెద్దబావ అంటూ. నువ్వు చదువు, నాకు ఈ రాత సరిగ్గా తెలియడం లేదు అంటూ ఆ ఉత్తరాన్ని నాన్న నిరుత్సాహంగా కూతురు ఒళ్ళో పడేశాడు. కళ్యాణి కంగారుగా మడతలు పడి ఉన్న ఉత్తరాన్ని మళ్ళీ విప్పి చదవడం మొదలుపెట్టింది. మామయ్యకి నమస్కారములు. అత్తయ్య కూడా చదివి వినిపించు. ఈ రకంగా రాసే అవసరం రాకూడదని నేను నెలంతా ఆలోచిస్తూనే ఉన్నాను. ఇంకా రాయకపోతే నాదే తెలివి మాలినతనం అవుతుందని రాస్తున్నాను. కళ్యాణి చదవడం ఆపేసి భయపడుతూ చూసింది. తండ్రి చదువు చదువు అంటే మళ్ళీ కాగితాలు తెరిచింది. నువ్వు ఒకసారి వచ్చి మీ అమ్మాయిని తీసుకువెళ్ళిపో మావయ్య. లావణ్యకి నేనంటే ఇష్టం లేదని నాకు తెలిస్తే మా ఇద్దరికి పెళ్లి జరిగిన తర్వాత ఆ రోజే మీ అమ్మాయి మా ఇంటికి వచ్చింది కదా, ఆ మొదటి రోజే చెప్పింది నేనంటే తనకి ఇష్టం లేదని. వేరే సంబంధం ఏది చెయ్యలేనని నువ్వు చెప్పావట కదా. పెళ్ళి లేకుండా పుట్టింట్లో పడి అక్కడ చాకరీలు చేసుకుంటే ఎలా ఉండాలి అని ఈ పెళ్ళి ఒప్పుకుందట. అసలు మా ఇద్దరికి జాతకాలు కలవవట. నాతో ఇంకేమందంటే, నేనంటే నీకు ఇష్టం అంటావుగా, నేను చెప్పినట్టే విను, పైకి భార్యాభర్తల్లానే ఉందాం, ఇంట్లో సంగతులు బయట వాళ్ళకి ఎందుకు అంది. ఈ సంగతే నీకు చెప్పొద్దంది. నిజంగా నేను అప్పుడు లావణ్య మాటలు నమ్మలేదు, అయినా నమ్మవలసి వచ్చింది. నేను జాగ్రత్తగా ఉంటే తనే తెలుసుకుంటుందని సరే అలాగే అన్నాను. కానీ ఎంత ఆశ్చర్యపోయాను అంటే నా సంసారం ఇలా ప్రారంభమవుతుంది అని ఊహించలేదు మామయ్య. ఆ మొదటి రోజు నా మంచాన్ని వదిలేసి దూరంగా చాప మీదే పడుకున్నాను. ఈ నెల్లాళ్ళు ఇలాగే గడిచాం. ఇక్కడ పూర్తిగా మేము ఎవరి గదుల్లో వాళ్ళు ఉంటున్నాం. తనకి వంట పని రాదట, వంట మనిషిని కుదిర్చాను. ఇతర పనులకు కూడా మనిషి ఉంది. ఈ విషయాలన్నీ మా అమ్మకు కూడా రాయాలి అని అనుకున్నానే, కానీ మొదట మీకే రాస్తున్నాను. మీరు వెంటనే వచ్చి మీ అమ్మాయిని తీసుకుపోండి. ఆమె పోషణకి మీరు ఎలా అడిగితే అలా ఇచ్చేస్తాను. పెళ్ళైన తర్వాత భార్యని భర్త వదిలేస్తే పోషణ కోసం ఇవ్వాల్సిందే కదా, అది నాకు తెలుసు. నేను ఈ ఉత్తరం మీకు రాస్తున్నట్టు లావణ్యకు తెలియదు. మీ అమ్మాయికి ఇంకో పెళ్లి చేసుకుంటే చేసుకోవచ్చు, అది కూడా రాసి ఇచ్చేస్తాను. మామయ్య, నువ్వు పెద్దవాడివి. మా నాన్న పోయినప్పటి నుంచి నువ్వు మా అమ్మకి మాకు అండగా ఉన్నావు. నీకు ఇలా రాయడం నాకు చాలా బాధగా ఉంది. నేనింత అవమానంతో నా పూర్తి జీవితాన్ని ఎలా గడపగలను? ఇలాగే గడపమని నువ్వు మాత్రం చెప్తావా? ఎంత రాసినా ఇదే. అర్థం చేసుకోండి మామయ్య, తొందరగా రండి. మీ అమ్మాయిని మీకు అప్పచెప్పేస్తాను. మీ అల్లుడు కాలేని జయరాం. ఆ ఉత్తరాన్ని కళ్యాణి ఒకే ఊపుతో ఎక్కడ ఆపకుండా చదివేసిందని కాదు, అసలు చదవలేకపోయింది. 4 లైన్లు చదివి ఆపేసింది. నువ్వు చదువు నాన్న అంటూ ఆ కాగితాలు నాన్న ఊళ్ళో పెట్టేసింది. నాన్న దాదాపు ఏడుపుతో, లేదమ్మా నువ్వే చదువు, చివరికి ఏం చెప్పాడో చూడాలి అంటే కళ్యాణి మళ్ళీ ఆ కాగితాలు తెరిచారు. అక్కడ తల్లి కూడా ఉందని, ఆవిడ కన్నీళ్లు తుడుచుకుంటోందని వీళ్ళిద్దరికీ గుర్తే లేదు. ఆ ఉత్తరం చదవడం అంత గందరగోళంతో ముగిసింది. దీన్ని అత్తయ్యకి చెప్పొద్దు నాన్న, చాలా బాధపడుతుంది అంటుంటే కళ్యాణి కళ్ళు తడిసిపోయాయి. అప్పటికి తల్లి నోరు తెరిచింది. చిన్న వెళ్ళి అత్తయ్యని పిలుచుకురా అంది. అమ్మో, అత్తయ్యకి చెప్తావా అని భయంగా అరిచింది ఆ చిన్న. అవును అన్నాడు నాన్న కూడా. చెప్పకపోతే ఎలాగా? మనం చెప్పకపోతే రేపు కొడుకే చెప్పుకుంటాడు. దాచాలంటే ఎన్నాళ్ళు దాస్తాం అన్నాడు నాన్న. వెళ్ళు చిన్న వెళ్ళు, ఆవిడ కూడా చూడాలిగా ఈ ఉత్తరం. కొడుకు బ్రతుకు ఎలా ఉందో చూసుకుంటుంది. ఎంత ఖర్చు పెట్టి చేసింది పెళ్ళి అంటూ అమ్మ మళ్ళీ ఏడిచింది.
కళ్యాణి ఇష్టం లేకుండానే బయలుదేరింది బయటికి. అత్తయ్యకి అక్కడే చెప్పకు అని అరిచింది అమ్మ. వదినకు ఎలా చెప్తాం అంది మంచం మీద వాలిపోతూ భర్తతో. మనం చెప్పేదే ఉందే, ఉత్తరం చదివి వినిపిస్తే ఏం చెప్పాలో అదే చెప్తుంది అంతా అన్నాడు ఆ మనిషి. అది కాదు, పిల్లని తీసుకొచ్చేస్తామా, చచ్చినట్టు తీసుకురాకపోతే ఆ కుర్రాడి జీవితం ఏం కావాలి? ఈ తల్లికి తండ్రికి మధ్య ఆ మాటలే మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉంటే చిన్న అత్తయ్య చేయి పట్టుకొని ఇంట్లోకి వచ్చింది. అత్తయ్య నవ్వుతూ, చూడమ్మా, ఇది నాన్న రమ్మన్నాడు అంటుంది కానీ ఎందుకే అంటే చెప్పదే, తెలియదంది. ఎందుకమ్మా ఇప్పుడు నన్ను పిలవటం, ఎండలో పడి వచ్చాం అంటూ కూర్చుంది ఆ మంచం మీదే. తమ్ముడు కొత్త రకంగా ఏదో దిగులుగా ఉన్నట్టు అప్పటికి అనుమానం వచ్చింది ఆ అక్కగారికి. అయినా నవ్వుతూనే, ఎందుకు, ఒంట్లో బాగాలేదా అంది. అక్క, సరిగ్గా విను, నీ కొడుకు ఉత్తరం రాశాడు. ఇదిగో ఉత్తరం. ఏం రాశాడనుకున్నావు? ఏం రాస్తాడు? అందగత్తె దొరికిందని సంబరంలో మునిగాడు. బాగున్నామని నాకు ఒక్క కార్డు రాశాడు. అక్క, సరిగ్గా విను, చెప్పాలంటే మాకు సిగ్గే. వాళ్ళిద్దరికీ కుదరడం లేదట. మీ పిల్లని మీరే తీసుకుపోండి అని రాశాడమ్మా నీ కొడుకు. అదేం వాగుడు, అల్లుడు కదా, ఆశకాలు ఆడుతున్నాడేమో నీతో. అది కాదులే, విను, మా పిల్లే వాడిని చేరనివ్వడం లేదు. వాడు నచ్చలేదని చెప్పిందట. అత్తయ్యకి అర్థం కాలేదు. మరదలు ఇంకప్పుడు వివరంగా చెప్పింది. అసలు మీకు పెళ్లికి ముందే చెప్పవలసింది వదిన. అంతా దాచిపెట్టి కొంప మీదకి తెచ్చుకున్నాం. మొదటి నుంచి దానికి ఏడుపే. దానికన్నా జయరాం 10 ఏళ్ళు పెద్దవాడు కదా, అది దానికి నచ్చలేదు. ఆ మాట అస్తమానం అనేది. వేరే సంబంధం చూడలేమని నీ తమ్ముడు గట్టిగా చెప్పేశాడు. మీరు నగలు తెస్తామన్నారుగా, వాటి కోసం ఆశపడిందిలేండి. తీరా చూస్తే ఎవరి దారిన వాళ్ళు ఉండాలి అంటోందట. ఉత్తరాల్లో ఉన్న గొడవంతా అదే అంటూ ఏడుస్తూ చెప్పింది. అత్తయ్య తెల్లబోతూ నోరు తెరిచింది. ముసలిబావ అని అప్పుడప్పుడు సరసలాడేదమ్మా వాడితో. అవన్నీ సరసాలే అనుకున్నాను. కాదులే వదిన, మా దగ్గర కూడా గట్టిగానే చెప్పేది తనకిష్టం లేదని. అయ్యో, పోనీ ఇంత ఇష్టం లేకపోతే చిన్నవాడికే చేసుకుందాం కదా. అప్పుడు 5-6 ఏళ్లే తేడా అయ్యేది. కానీ పెద్దోడే, మీ పెద్దదాన్ని ఇష్టపడతానా అనేవాడు. అందుకేనేమో వాడిని ముసలిబావ అన్నా పట్టించుకోలేదు వాడు. సరేలే, ఈ పాత మాటలు కాదు, ఉత్తరం వినాలి నువ్వు. ఏం చేయాలో తేల్చుకోవాలి మరి. ఇంకా తేల్చేదే ఉందిలే, దాన్ని తీసుకురావడమే అన్నాడు అక్కతో తమ్ముడు. ఇదేం గొడవ, అలా అనొద్దు. నిన్న పెళ్ళైన వాళ్ళని వాళ్ళ విడదీస్తారా అని అరిచింది ఆ అబ్బాయి తల్లి. మనం విడదీయడం కాదు, వాళ్లే విడిపోయి ఉన్నారు. అసలు ఈ ఉత్తరం విను చిన్న, అత్తయ్యకు ఉత్తరం చదివి వినిపించు అన్నాడు నాన్న. చిన్న తిరస్కరించింది. నేను చదవను నాన్న, ఇందాక నేనే చదివానుగా. అత్తయ్యకి నువ్వే చదివి వినిపించు, నేను రాసుకోవాలంటూ కళ్యాణి సావిట్లోంచి రయ్యని వెళ్ళిపోయింది. తమ్ముడే ఉత్తరం చదువుతుంటే అక్కగారు తెల్లమొహం వేసుకొని వింది కొడుకు రాసిన ఉత్తరం అంతా. ఉత్తరం పూర్తి అయితే కళ్ళు తుడుచుకుంది, కానీ ఏమీ మాట్లాడలేదు. వదిన, ఏం చేద్దామంటారు అంది మరదలు. ఇంకేం చేస్తాము, రమ్మన్నాడుగా, ఓసారి వెళ్ళి చూడవలసిందే. అది కాదు, పిల్లని తీసుకొచ్చేయాలా అని. ఏమోనమ్మా, నాకు నమ్మకంగా లేదు. ఒకసారి ఇలా అంటారే కానీ తర్వాత వాళ్లే కలుసుకుంటారు. మరదలు నవ్వింది. మా పిల్ల సంగతి మీకు తెలియదు వదిన, అది పట్టిందంటే అంతే. దానికిచ్చిన నగలన్నీ ఓడలాగండి, అప్పుడు తెలిసొస్తుంది. నగల మనకు కావలసినవి వాడు రాశాడుగా, తప్పకపోతే పోషణ కూడా ఇవ్వాల్సిందే అంటూ ఆవిడ తమ్ముడు వైపు చూసింది. తొందరగా రమ్మన్నాడు, వెళ్దామా? సాయంత్రం బయలుదేరితే తప్పుతుందా అక్క? ఇక్కడ కూర్చుంటే ఎలాగా? మరి వచ్చే ఎపిసోడ్లో వాళ్ళందరూ కలిసి బయలుదేరుతారా? అక్కడ ఏం జరుగుతుంది? లావణ్య కాపురం నిలబడుతుందా లేదా? ఇవన్నీ తెలియాలంటే మరి వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.